తర్వాత సామెతలు అంటాడు, మనం ఎదుటోళ్ళలో తప్పులు లోపాలు వాటిని వీటిని కనిపెట్టడానికి కాదు, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చింది, దేవుడు నిన్ను చేయమన్నది నీ నడతలను నువ్వు కనిపెట్టమని. సామెతల గ్రంథంలో చూస్తారా వచనం? మీరు చెబుతారా నన్ను చెప్పమంటారా? 16వ అధ్యాయం 17వ వచనం చూడమ్మా. చెడుతనము విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టేవాడు తన ప్రాణమును కాపాడుకొను. అద్దుగో ఏం కనిపెట్టమన్నాడమ్మా అక్కడ? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట చాలా కీలకమైన మాట. అతని ప్రవర్తన నేను చూస్తుంటానండి, నాకు నచ్చుతండి అతని ప్రవర్తన. నేను చాలా కనిపెట్టాను కదా, అబ్బే అసలు ఆమె ప్రవర్తన నేను చాలా కనిపెట్టానండి. అబ్బే నాకు అస్సలు నచ్చదు ఆమె ప్రవర్తన. అసలు కనిపెట్టిందంటే ఏమో, ఈయన కనిపెట్టాడంటే అవతలో నడత. ఇక్కడ నీ ప్రాణం నీవు కాపాడుకోవాలి, నీవు క్షేమంగా ఉండాలి, దేవుని ఎదుట నువ్వు యోగ్యంగా ఉండాలంటే అతని ప్రవర్తన నేను చాలా కనిపెట్టానండి. ఆమె ప్రవర్తన ఇంకా ఈ డైలాగులు కాదు. ముందు నీ ప్రవర్తన నువ్వు, నా ప్రవర్తన నేను, మన ప్రవర్తనను మనం కనిపెట్టడం నేర్చుకోవాలి. ఎస్, అసలు అతను అట్లా చేయకూడదండి, అతను ప్రవర్తించకూడదు, చాలా తప్పది. అసలు అట్లా ఆ స్థితిలో ఉండేట్టు చేయకూడదు, ఈ స్థితిలో ఉండేట్టు చేయకూడదు. ఊరికి అవతల వాళ్ళని కనిపెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ నడతలని బాగా కనిపెట్టినట్టుగా వీళ్ళ నడతలని కనిపెట్టి వాళ్ళ ప్రవర్తన వీళ్ళ ప్రవర్తన నో. బుద్ధిమంతుడైన వాడు తన నడతను తాను కనిపెట్టుకుంటాడు. సో ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం అసలు ఎలా ప్రయాణం చేస్తున్నాం, అసలు మన క్యారెక్టర్ ఏంటి, మన బుద్ధి ఎన్ని రకాలుగా మారుతుంది, మన బతుకు ఎన్ని వంకరలు తిరుగుతుంది, అసలు మనం దేవుని ముందు ఎలా ఉన్నాం అని తన ప్రవర్తనను నిరంతరం కనిపెట్టుకునేవాడు ధన్యుడు 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 ధన్యుడు. హల్లెలూయా. ఇది అందరూ నేర్చుకోవాలి. నేనైతే అదే తీర్మానంతో ఉంటానండి. వాళ్ళ ప్రవర్తనలు వీళ్ళ ప్రవర్తనలు ఎక్స్రేలు చేసుకొని ఇదంతా షాకిరి ఎందుకు నాకు? అందుకే నాకు దేవుడు ఇచ్చినటువంటి జీవిత కాలంలో ఎక్కువ శాతం నన్ను నేను విమర్శించుకోవడానికి, నన్ను నేను వెతుక్కోవడానికే మనసు పెట్టాను. ప్రారంభం నుంచి కూడా వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా అని నేను వెతికింది లేదు, దొరికిన విషయాలు తీసుకెళ్ళి ప్రచారం చేసింది లేదు. అనవసరపు వేస్ట్ వ్యవహారం అది. తెలివైన పని ఏంటి? నేను బాగుపడాలి, దేవుని క్రమంలో ముందుకెళ్ళాలి, నేను వర్ధిల్లాలి, నేను కాపాడబడాలంటే దేవుడు ఏం చెబుతున్నాడు? ముందు నీ సంగతి చూడన్నాడు.